ఎంతమందికి బిగ్ బాస్ చూసిన తర్వాత అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ హౌస్కి నాట్ ఎలిజిబుల్ అనిపించింది? ఎందుకంటే మనం నిన్న లైవ్లో నామినేషన్ చూసినాను, బట్ తను మాట్లాడే విధానం కానీ, బట్ తను ఎట్లా అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. తనకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను అని ఇంకా అర్థం కాలేదు. బిగ్ బాస్ ప్రక్రియ అనేది ఇంకా అర్థం కాలేదు. దాదాపు 1 వీక్ అయిపోయింది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. బట్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి తను ఎలా అంటే అదేదో టాస్క్ జరిగింది, అప్పుడు ఏదో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సారు అలా తనను ప్రశ్నించడం వల్ల తను భోజనం తినకపోవడం ఇది. అసలు ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే మనం ఏదో టాస్క్ జరుగుతుంది. బిగ్ బాస్ అనేది ఎమోషన్స్, టాస్కులు అండ్ మనం ఎదుటివారి సిచ్యువేషన్స్ను మనం ఎలా ఫేస్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది. బట్ ఏదో సాటర్డే ఎపిసోడ్లో నన్ను ఏదో తిట్టాడు, నన్ను ఏదో అన్నాడు, నన్ను ఏదో ప్రశ్నించాడు అని చాలామంది ఆడియన్స్ అనుకుంటారు. బట్ నా వీడియోలో ప్రతి వీడియో నా మాస్క్ మ్యాన్ హరీష్కి ఎందుకు వస్తుందంటే తను చేసే ప్రవర్తన అలా ఉంది. మరి నిన్న నేను లైవ్లో నామినేషన్ చూసినప్పుడు, ఎందుకంటే శనివారం ఎపిసోడ్లో అండ్ రీతు చౌదరి ఒక్కటే మన మాస్క్ మ్యాన్ హరీష్కి సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు నెగిటివ్ అనే ఉన్నారు శనివారం ఎపిసోడ్లో. బట్ ఈరోజు నామినేషన్లో రీతు చౌదరి మన హరీష్ని నామినేట్ చేస్తుంటే కనీసం అనేది కూడా తను తీసుకోలేక తనకి ఎదురు మాట్లాడుతున్నాడు. బట్ అలాగే ఫుడ్ దగ్గర ఒక బిగ్ బాస్లో ఉండే కంటెస్టెంట్ అల్లా వెళ్ళి ఫుడ్ తిని అనుకుంటుండేవు కాదు, తను ఫుడ్ తినట్లేదు. బట్ బిగ్ బాస్ అనేది టాస్క్ జరుగుతుంటాయి, నామినేషన్ జరుగుతుంటాయి, మామూలే. అది ఒకరోజు ఒకలాగా ఉంటుంది బిగ్ బాస్ అనేది. బట్ ఆ కోపం ఫుడ్ మీద చూపెట్టడం ఇది నాట్ కరెక్ట్. బట్ అందుకే ఇట్ నాట్ ఎలిజిబుల్ అండ్ మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు